ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అన్నట్లు తయారవుతోంది పిఠాపురం రాజకీయం. జనసేన పార్టీలో కీలకమైన నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తే చాలు అటు జనసేనకు ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు మిత్రధర్మం కంటికి కనిపించడం లేదు. విభేదాలు వివాదాలు ఒక్కసారిగా తెర మీదకు వచ్చేస్తున్నాయి. పార్టీలను పక్కన పెట్టేసి వ్యక్తిగత విమర్శలతో ముందుకు దూసుకుపోతున్నారు. జరిగే కార్యక్రమం ఏదైనా ప్రోటోకాల్లో తేడా వస్తే అవమానిస్తున్నారు అంటూ అలకపాన్పు ఎక్కడమే కాదు, అనుచరులను వెనకేసుకుని ఘాటైన మాటలతో ఓ రణరంగమే సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు నాయకులకు పరిమితమైన వాగ్యుద్ధానికి ఇప్పుడు బ్యూరోక్రాట్స్ టార్గెట్ అవుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టిన పార్టీ నాయకులు కార్యక్రమాలు చేపట్టిన తలెత్తుతున్న వివాదాల ప్రభావం అధికారులపై పడుతోంది. అసలు పిఠాపురం పాలిటిక్స్లో ఏం జరుగుతోంది? కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం 2024 ఎన్నికల ముందు వరకు పెద్దగా ఫోకస్ కాలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం కూడా ఒకటి. ముఖ్యంగా 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకినాడ ఎస్సీజెడ్ కోసం భూములను తీసుకున్న సమయంలో జరిగిన పోరాటాల్లో కానీ, 2009 ఎన్నికల తర్వాత అరకుపట్టి నాగలి దున్నిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పర్యటించిన సమయంలో కానీ పిఠాపురం పీరు ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు పెద్దగా వెళ్లలేదు. అలాంటి పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అందరికీ అది పరిచయమైంది. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అవడంతో గడిచిన ఏడాదిగా అసలు పిఠాపురం ఎక్కడ ఉంది అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తున్న వాళ్ళతో పాటు స్వయంగా వచ్చి చూసి వెళ్తున్న వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి పిఠాపురం తరచు గొడవలకు వేదిక అవుతుంది. ఆ గొడవలు రాజకీయ పార్టీలను దాటి నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసి ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేసే స్థాయికి వెళ్లాయి. 2024 ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటన చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ అంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడమే కాదు, అప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను వెనుకేసుకుని వచ్చిన టీడీపీ అధిష్టానంపైనే తిరుగుబాటు చేసే స్థాయికి వెళ్లారు స్థానిక నాయకులు. అప్పట్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చొరవ తీసుకుని వర్మను ఎమ్మెల్సీగా చేసి నియోజకవర్గానికి పంపిస్తాను అని హామీ ఇవ్వడంతో ఆయన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చి 2024లో పనిచేశారు. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు ముందు తన గెలుపు బాధ్యతను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల్లో పెడతానని చెప్పడమే కాకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత గెలుపునకు కారణం మాజీ ఎమ్మెల్యే వర్మ అంటూ థ్యాంక్స్ కూడా చెప్పారు. ఎన్నికల్లో పోటీ గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మకిస్తున్న ఇంపార్టెన్స్ చూసిన టీడీపీ క్యాడర్ అంతా సవ్యంగానే ముందుకు సాగుతుందని భావించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ముందుకు సాగడం, ఎమ్మెల్సీ రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినా వర్మకు మొండి చేయి ఎదురవడంతో అతని అనుచరులు కొంత ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో అగ్నికి ఆజ్యం పోసినట్లు పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తుతం ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకి పవన్ కళ్యాణ్ గెలుపు అంశంపై చేసిన విమర్శలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర స్థాయిలో స్పందించడం మొదలుపెట్టారు. ఒక వర్మే కాదు, అతని సపోర్టర్స్ కూడా జనసేన పార్టీ నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలు చేపట్టి ఆందోళనలు చేయడంతో పాటు ప్రోటోకాల్ ను తెరమీదకి తీసుకొచ్చి తరచూ విభేదాలు క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య కొంత సమన్వయం కనిపించిన పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత ఎమ్మెల్సీ హోదాలో తొలిసారి పిఠాపురం వచ్చిన నాగబాబుని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడమే కాదు, ఒక రణరంగమే సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో జై టీడీపీ జై వర్మ నినాదాలతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో టీడీపీ జనసేన పార్టీల మధ్య, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన కార్యకర్తలకు మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైంది. దీంతో భవిష్యత్తులో కూటమిలో ఉన్న టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు రావడానికి పిఠాపురం నియోజకవర్గమే కారణమవుతుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పిఠాపురంలో అంబేద్కర్ భవన్ లో బీసీ కార్పొరేషన్ లో ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ భవన్ కు రావడానికి 15 నిమిషాల ముందు టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ తన అనుచరులతో కలిసి అంబేద్కర్ భవన్ లోకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వీఐపీలకు అక్కడ అనుమతి లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు
చేశాం, దయచేసి అక్కడికి వెళ్లాలని సూచించారు. అంబేద్కర్ భవన్ లోకి వెళ్లకుండా జిల్లా ఎస్పీ అడ్డుకోవడంతో కోపానికి గురైన వర్మ పోలీసులపై, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వర్మని అంబేద్కర్ భవన్ ఎంట్రన్స్ దగ్గర ఉంచడానికి అనుమతించి కార్యకర్తలను బయటకు పంపే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యక్రమానికి పిలవడం ఎందుకు, అవమానించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎస్పీ బిందు మాధవ్ ఆయన సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంతలో అంబేద్కర్ భవన్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మని చూడగానే పలకరించి తనతో పాటు లోపలికి తీసుకువెళ్లి రిబ్బన్ కట్ చేస్తూ వర్మను కూడా పక్కనే ఉంచి సముచిత స్థానం కల్పించడంతో పెద్దదవ్వాల్సిన వివాదం అక్కడితో సమస్య పోయింది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కొంత సమన్వయంతో వ్యవహరించడం, పవన్ కళ్యాణ్ కూడా వర్మను కలుపుకుని వెళ్లడం, అక్కడ ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వర్మ ఎక్స్ లో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలో ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి ఉన్నారంటూ ఆయన ఆ పోస్ట్ లో విమర్శించారు. అదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ నాగబాబు మీద మాత్రమే తిరుగుబావుట ఎగరవేస్తూ విమర్శలు చేస్తూ వచ్చిన టీడీపీ నేతలు అధికారులను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూప, అయినా క్రమశిక్షణతో భరిస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడిది వర్మ, జిల్లా ఎస్పీల మధ్య వివాదంగా మారినట్లు కనిపిస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులు తమ విధి నిర్వహణలో ముందుకు వెళ్లిపోతూ ఉంటారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, పోలీసు ఉన్నతాధికారి వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని వర్మ విమర్శలు చేయడంతో ఇప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా వర్మ వ్యాఖ్యలపై గుర్రుగా ఉందంటారు. మాజీ ఎమ్మెల్యే వర్మ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి, పిలిచి అవమానిస్తారా అంటూ మాట్లాడడానికి వెనుక మరో కారణం కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ వర్మను ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అందరికీ అనుమతి ఉంది, అక్కడికి వెళ్లాలని కోరిన సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జనసేనలో చేరిన పిండెం దొరబాబు కూడా అంబేద్కర్ భవన్ దగ్గరే ఉన్నారు. దొరబాబును అక్కడి నుంచి పంపకుండా తనను మాత్రమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో వర్మ అవమానంగా ఫీల్ అయి ఆగ్రహం వ్యక్తం చేశారట. 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీ నాయకుడిగా ఉన్న పిండెం దొరబాబు ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, నిన్నటి వరకు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు జనసేన పార్టీలో ముఖ్యమైన వాడిగా మారిపోవడం వర్మకు మింగుడు పాడడం లేదంట. జనసేన పార్టీని, పార్టీ నాయకులను ఏమీ అనలేక పోలీసులపై తన ఆక్రోశాన్ని చూపిస్తున్నారని పోలీసు వర్గాలంటున్నాయి. కారణాలు ఏవైనా అటు జనసేన పార్టీని లేదా అధికారులను విమర్శిస్తున్న వర్మ నిత్యం వార్తలు నిలుస్తున్నారు. తాజా ఘటన సందర్భంగా సమయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఎలాంటి వివాదం లేకుండా పోయిందని, ఆయన రాక కొంత ఆలస్యమై ఉంటే పోలీసులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకుల మధ్య ఓ పెద్ద వివాదమే నెలకొనేదని అంటున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో అనేది మాత్రం పెద్ద చర్చకు దారితీస్తుంది. For more videos like this, subscribe Big TV channel.